హ్మ్. సో వీడియో కాల్ చేయమని అన్నప్పుడు మీరు అంటే నేను మీరేమనుకోవద్దు దయచేసి. నేను వాస్తవాలు ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కడైనా లోతుగా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి ఇబ్బంది పడకుండా. లేదు అంటే నేను ఆన్సర్ చేయలేను అని చెప్పొచ్చు. సో జనం ఏమనుకుంటున్నారంటే కొంతమంది మీరు తప్పు చేశారని అంటూ ఉంటే, లేదు అరవ శ్రీధర్ తప్పు చేశాడని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో మీ వైపు నుంచి వేలు పెట్టి చూపిస్తూ అడుగుతున్న వాళ్ళకు కొన్ని ఆన్సర్స్ కావాలి కాబట్టి నేను ఆ యాంగిల్లో అడగాలని అనుకుంటున్నాను. మీరు ఆయన నెంబర్ని ఎందుకు బ్లాక్ చేయకుండా న్యూడ్ కాల్ చేయమని అడిగిన చాలాసార్లు బ్లాక్ చేశానండి. నేను నెంబర్ని చాలాసార్లు బ్లాక్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కాకపోతే ఫేస్బుక్, ఫేస్బుక్ కాకపోతే టెలిగ్రామ్ అని చెప్పేసి ప్రతి దాంట్లో మెసేజ్ చేస్తూనే ఉండేవాడు. ఇంకా ఏ వేలు లేకపోతే నార్మల్ మెసేజ్ చేసేవాడు. ఏమన్నా అంటే చేతులు కోసేసుకునేవాడు. నాతో ఎప్పుడు వీడియో ఇది కాల్ చేసి చేతులు కోసుకోవటం అనేది ఏ స్టేజ్ తర్వాత వచ్చింది? ఎప్పటికి, ఎన్ని రోజుల ఒక తర్వాత? 6 మంత్స్ తర్వాత. ఎప్పుడండి? 6 మంత్స్ తర్వాత. అతనికి నాకు పరిచయమైన ఒక 6 మంత్స్ తర్వాత. ఓకే. కొంచెం మీరు వెనక్కి కూర్చోగలుగుతారా ప్లీజ్? ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఈ 6 మంత్స్లో ఏం జరిగింది? చేతులు కోసుకునేంత వరకు ఏం దారి తీసింది? ఎందుకంటే నేను మాట్లాడను, నాకు ఇలా వద్దు అనేసి నేను చెప్తూ ఉండడం జరిగింది. అతనేమో కారులో వెళ్తూ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనేసి అయినా అనేవాడు. ఏడవటం అయినా ఏడ్చేవాడు. చేతులు కోసుకొని ఆ చేతులు కోసుకోవడం నా ముందే కారులో చేతులు కోసేసుకొని ఏడుస్తూ ఉండేవాడు. ఆ వీడియోస్ ఉన్నాయి, పెట్టమంటే పెడతాను మీకు. పెట్టండి. కారులో ఇప్పుడు కూడా ఆయన చేతి మీద చూస్తే ఘాట్లు కనపడతాయా? ఉన్నాయా? కనిపిస్తాయండి, కనిపిస్తాయి చేతులు కోసుకున్న ఘాట్లు. ఓకే ఓకే. ఈ 6 నెలల మధ్యలో ఏం జరిగింది? ఫస్ట్ ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు, ఎందుకు కలిసారు? అతనే కలవమని అంటూ ఉండేవాడండి. నేను కలవనని చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు, ఇంట్లో మేమిద్దరమే ఉంటాము, నేను కలవలేను అనేసి చెప్పేదాన్ని. అయితే వీడియో కాల్స్లో అయినా సరే నాకు నచ్చినట్టు చూపించు అనేసి అంటూ వచ్చేవాడు. లేకపోతే ఫొటోస్ అయినా పెట్టు అంటూ వచ్చేవాడు. నేనే కలిసి నేను ఇలా కాదండి అనేసి చెప్పడానికి వెళ్ళాను జూలై 9, 2024లో. కాదు అని చెప్పటానికి ఆయన దగ్గరికి వెళ్ళారా? అతను కలుద్దాం అంటే కలిసే చెప్పాలి ఇతనికి, ఇతను ఏదో అనుకుంటున్నాడు అని చెప్పేసి నేను కలవడం జరిగింది. ఎక్కడ కలిసారు? అతనే మా ఇంటికి వచ్చి పిక్ చేసుకున్నాడు కార్లో. నేను ధైర్యంగానే వెళ్ళాను, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వితౌట్ సెక్యూరిటీ రాడు కదా అనేసి. కానీ అప్పటికే అతను మిమ్మల్ని న్యూడ్ ఫొటోస్ పంపించమంటున్నాడు. మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే అని ఎందుకు ధైర్యం చేశారు? నేనా? ఒక ఎమ్మెల్యే ఇంత పని చేస్తాడనేసి ఎవరైనా అనుకుంటారా ఒక క్యాడర్లో ఉంటూ? కానీ అప్పటికే మిమ్మల్ని న్యూడ్ వీడియోస్ అడుగుతున్నాడు అని అన్నారుగా మీరు. నేను అది క్లారిటీ చేయడానికే, నేను అలాంటి దాన్ని కాదు, దానికి ఎవరైనా వెతుక్కోండి అనేసి చెప్పడానికే వెళ్ళాను. నేను 5 ఇయర్స్ అవుతుంది రైల్వే కోడూరులో జాయిన్ అయ్యి. ఈ 4 ఇయర్స్ నా లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండేది, మా బాబు నేను అనుకుంటూ. ఏ ఒక్క రిమార్క్ లేదు నా ఈ 5 ఇయర్స్ దాంట్లో. 4 ఇయర్స్లో ఏ ఒక్క రిమార్క్ లేదు. ఈ ఇయరే ఇలా జరిగింది, అది అతని వల్ల. అమ్మ, ఆయన అలా అడుగుతూ ఉన్నప్పుడు ఏమనిపించింది? అతని క్యారెక్టర్ గురించి కానీ అతని గురించి కానీ మీకు ఏమనిపించింది? మీరు అలాంటి వ్యక్తి కాదు అని మీకు తెలుసు, కానీ అతని గురించి మీకు ఏమనిపించింది ఆయన అలాంటి కోరిక ఉంది అని చెప్పిన తర్వాత? ఇతనికి ఇంకా మెచ్యూరిటీ లేదు అనిపించింది. అంతేనా? ప్రజాప్రతినిధిగా పనికిరాడు ఏంటి ఎలాంటి వాళ్ళు? సమాజానికి అయితే అసలు ఎటువంటి విధంగానూ పనికి రాడండి. నేను అది క్లారిటీగా చెప్తున్నాను. చాలా దగ్గర నుంచి అతని శాడిజం అంతా, అతని డామినేషన్ అంతా భరించిన వ్యక్తిగా నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. సమాజానికి అయితే అతను పనికిరాడు. ఒక స్టేటస్ లో ఉండి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశం అయితే అది అతనిది కాదు. అంటే అతనికి పెళ్ళయింది, మీరు ఒక వివాహిత, ఒక బిడ్డున్నారు, మిమ్మల్ని. అతనికి పెళ్లి కాలేదండి. ఓకే, మీకు మ్యారేజ్ అయింది కదా. మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూస్తున్న వ్యక్తి అని మీకు తెలిసిన తర్వాత మీకేమనిపించింది అంటున్నాను.
అతని నుంచి ఇతను ఏంటి ఇలా దూరంగా ఉండాలి, ఉన్నాడు, అతని నుంచి దూరంగా ఉండాలి, అతనితో అతన్ని నేను ఫస్ట్ నుంచి దూరంగానే పెడుతూనే వచ్చాను. మా ఇద్దరి మధ్య ఏం ప్రేమగా మాట్లాడుకునే మాటలు లేవు. ఎప్పుడూ కొట్లాటలు, గొడవలే ఉండేవి. అసలు నా జీవితం నుంచి నువ్వు వెళ్ళిపో అనేసే నేను చాలా సార్లు కొట్లాడడం జరిగింది. బ్లాక్స్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్‌కి, అతని సార్‌కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఉమ్, ఇవన్నీ ఏం పనికి రాలేదు. వాళ్ళైనా సరే ఒక్కసారైనా గూడా ఈ అమ్మాయి ఎందుకు ఇన్ని సార్లు వస్తుంది ముక్కవారిపల్లికి? ఏం చెప్పాలనుకుంటుంది? అనేసి సార్ ముక్క రూపానంద రెడ్డి గారు గాని, ఉమ్, లేకపోతే ఎందుకు ఈ అమ్మాయి ఇన్ని సార్లు ఫోన్ చేస్తుంది అనేసి వాళ్ళ అమ్మోళ్ళు గాని, ఇతను ఫోన్ ఒక్కసారి చెక్ చేసినా గూడా ఉమ్, ఇలా అయితే అయ్యుండేది కాదు. ఇతని ఫోన్ ఒక్కసారి చెక్ చేసినా గూడా నేనే గాదు, ఇలా చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ నేను అతనుండే ప్లేస్‌లో రూమ్ బుక్ చేస్తాననేసి, వచ్చి వెళ్ళు అనేసి అడగటం లాంటి మెసేజ్‌లు నేను చూసాను. ఒక వేరే అమ్మాయిలకి మెసేజ్ చేయటం. అవునండి. ఓకే. ఒకసారి మళ్ళీ మళ్ళీ ఫస్ట్‌కి వద్దాం. మీరు